హలో అండి. ఒక చిన్న మినీ వ్లాగ్. ఇంకా నిన్నైతే వర్షం పడుతూ బయట వెదర్ చల్లగా ఉంది కదా, ఇంకా అలా ఉంది అంటే మా ఇంట్లో కంపల్సరీ నాన్ వెజ్ అయితే ఉంటుంది. అది చికెన్ అయినా మటన్ అయినా సరే. ఇంకా ఈ రోజు అయితే చికెన్ తీసుకొచ్చారనమాట, ఫారెన్ కోడి కర్రీ. ఇంకా అదైతే ప్రిపేర్ అవుతుంది ఒక పక్కన. ఇంకా మా బాబుకి అయితే స్కూల్ హాలిడే ఇచ్చేసారనమాట, వర్షం ఎక్కువగా ఉందని చెప్పేసి. ఇంకా ఇంటి దగ్గర అయితే చదువుకుంటున్నాడు. ఇంకా చికెన్ కర్రీలోకి కొంచెం రసం పెడదాము అని చెప్పేసి నేనైతే టమాటో రసం పెడుతున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పెడతారు కదా, సో నేనైతే ఇలానే చేస్తానన్నమాట. సో కొంచెం చింతపండు నానబెట్టేసుకొని అందులోనే కొంచెం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, టమాటా, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసి కొంచెం కల్లుప్పు వేసి చక్కగా స్మాష్ చేసేసుకుంటాను. అందులో చూస్తున్నారు కదా, ఈ మసాలా పొడి అయితే వేస్తాను అనమాట. కొంచెం ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఎండు కొబ్బరి ఇవన్నీ కూడా కొంచెం కచ్చపచ్చగా దంచేసి అందులో వేసి తగినన్ని వాటర్ పోసుకొని కొంచెం పసుపు వేసి మరిగించేస్తాను. అది మరిగిన తర్వాత తాలింపు పెట్టేసుకోవడమే. నేనైతే ఇలా సింపుల్గా చేస్తాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.